దేవునికి వందనాలు, స్తోత్రం కలిగినగాక. దేవుని కృపను బట్టి 3 రోజుల ఉపవాస ప్రార్థన ఆనందలో ఉండడానికి దేవుడు సహాయం చేసిన స్తోత్రం. అందరికీ దేవుడు దీవించినగాక. మన సంఘంలో కొందరు రోగిగా ఉన్నాం. వారి గొప్పలు ఒక మినిట్ కన్ను మూసుకొని 1 మినిట్ ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధమైన తండ్రి, నీకు వందనాలు. మన సంఘంలో కొందరికి జ్వరంతో ఉన్న దేవుడు రాలేకపోతే అటువంటి వారికి దేవుడు దీవించేసి దేవుడికి ఎందుకు అప్పగించి ప్రార్థన చేసిన చిన్నగా స్తోత్రం, దేవుడి స్తోత్రం లాంటిని ఉద్దేశించండి. దేవా అభివృద్ధి దేవునికి వందనాలు. విధించున్నామములు దేవుడి విడుదలించిన స్తోత్రం. అదేవిధంగా దేవుడికి స్తోత్రము జయమ కూడా దేవుడిచ్చిన విడుదల కొరకు స్తోత్రం. దేవుడి హస్తమును ముట్టి బాగుపరిచిన స్తోత్రం. దేవా అలాగే దేవుడు అద్భుత కార్యకైన స్తోత్రం. దేవుడు మన ప్రార్థన అలగిన స్తోత్రం. యేసు నామమున అడిగి వేడుకున్నా తండ్రి. దేవునికి స్తోత్రం. 2 తిమోథెయుసు పత్రిక 3వ అధ్యాయము 1 నుండి 5 వరకు చదవండి. 2 తిమోథెయుసు పత్రిక 3వ అధ్యాయము 1 నుండి అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము. ఏలగనగా మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షులు, వెంకములాడువారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులు కద్దెయ్యులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగహితులు, అతి ద్వేషులు, అపవాదకులు, అంచితేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభావమునే ఎక్కువగా ప్రేమించేవారు, పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించిన వారునై ఉందురు. ఎట్టి వారికి విముఖుడవై ఉండుము. ఆమేన్. ఈ 1 తిమోథెయుసు 2 తిమోథెయుసు తీతును రాసిన పుస్తకం. ఈ 3 పుస్తకము పాస్టర్ గారి కోసం రాయబడింది. పాస్టర్లకి అందరికీ దేవుడు సేవకుడు ఎలాగ నడవాలి, సేవకుడు ఎలాగ ఉండాలని ఎన్ని పుస్తకాలు 3 పుస్తకాలు 3 లేఖలను రాయబడి ఉంది. నీ సహోదరి గురించి రాయబడిన పుస్తకం ఏదండి? 2 పుస్తకం సహోదరి కోసం రాయబడింది. ఎస్తేర్ 1, రూతు 2 పుస్తకం. అప్పుడు సహోదరుల కొరకు, దైవదాసుల కొరకు స్తోత్రం రాయబడిన పుస్తకం ఇది. దేవునికి స్తోత్రం. బైబిల్ అన్ని విషయములు రాయబడింది. అన్ని విషయము రాయబడింది. దేవునికి స్తోత్రం. మనం ఎలాగా ఆ దొడ్డికి ఎలాగా వెళ్ళాలా అది కూడా బైబిల్ రాయబడింది. దేవునికి స్తోత్రం కలిగింది. అంటే బైబిల్ సరిగా చదివితే ఇదన్నీ మీకు ఏమవుతున్నారు? అర్థమవుతున్నారు. దేవునికి స్తోత్రం. మనకు కావలసిన అన్ని ఈ పుస్తకం రాయబడింది. దేవునికి స్తోత్రం. ఈ పుస్తకం రాయబడిన వారు ఎంతమంది అండి? ఈ పుస్తకం రాసిన వాళ్ళు ఎంతమందిలో? 40 మంది మనుషులండి. అది ఒక్కడు మాత్రం అన్యులు, బాకీ అందరూ ఒక్కడు మాత్రము అన్ని నుండి రాశారు, బాకీ అందరూ యూదులండి. అదే దేవునికి లూకోస్, దేవునికి లూకా అయిన వ్యక్తి మాత్రం అన్ని నుండి మారు మనిషి ముందు రాసిన వాడు, బాకీ అందరూ యూదులండి. దేవునికి స్తోత్రం. 40 మందిలో రాసిన ఒక గ్రంథం ఇది బైబిల్. ఒకరితో ఏం చేయలేదు, కలవలేదు. ఒకరితో ఏం చేయలేదు, కలవకుండా చూడకుండా వారు రాసిన పుస్తకం బైబిల్. దేవునికి స్తోత్రం. అందుకని అందరూ అనుకున్నారు ఏదో బైబిల్ విరోధంగా మాట్లాడుకోనండి. నా విషయం అది కాదండి. దేవుడికి స్తోత్రం. ఇప్పుడు కడవరి దినం గురించి ఇప్పుడు పౌలు గారు చెప్పుకొని వచ్చిన్నారు. కడవరి దినం అంటే దేవుడి రెండో రాకడ, దేవుడి రాకడ గురించి. దేవుడికి స్తోత్రం. ఎలా నమ్ముతున్నారు? దేవుడు త్వరగా వచ్చిచున్నారని, త్వరగా వచ్చిచున్నారు. దేవుడికి స్తోత్రం. అయ్యగారు 2020 సంవత్సరమా ఇది? ఇప్పుడు వరకు యేసయ్య రాలేదు, మళ్ళీ నీ ఏం చేసుకున్నారు? అదే పాట పాడుతున్నారా అని అడుగుతున్నారు. దేవుడికి స్తోత్రం. కానీ నీ దృష్టిలో ఏమంటే 2025 దేవుడి దృష్టిలో 3 రోజులు ఆమె ఈ సంవత్సరము ఒక్క దినములుగా సమం అంటే ఆ
రాసింది చదవండి. 90 కీర్తనలు కదా, 3-4 వాక్యము. 90 కీర్తనం అని అధ్యాయం అని చెప్పను. 90 కీర్తనం. నీ దృష్టికి 1000 సంవత్సరములు గతించిన ఆ. నిన్నటి వలె ఉన్నది. అంటే 1000 సంవత్సరం గతించిన అంటే ఒక రోజు. అలాగే అయితే దేవుడు చెప్పి వెళ్ళి ఎన్ని సంవత్సరం అయింది? 2020 2025 అప్పుడేనా అయిందండి? 3 రోజులు కూడా రాలే. దేవుడికి స్తోత్రం కలుగుగాక. నీ దృష్టికి కనుక చూస్తున్నారు కానీ దేవుడి దృష్టిలో ఏమవుతున్నారండి? 2 రోజులు రాలేదు. అందుకని ధైర్యంగా చెప్పడానికి నీకున్న దేవుడికి స్తోత్రం కలుగుగాక. మీరేదన్నీ చూడాలి కదా. ఇదన్నీ అండి ఏటయ్య గారు ఇదన్నీ ఇక్కడ కట్టారని ఇంగ్లీష్ లో చూస్తుంటే మీకు అర్థమవుతున్నారండి. దేవుడికి స్తోత్రం. ఇదన్నీ దానియేలు గ్రంథం గురించి రాయబడి ఉంది, ప్రకటన గ్రంథం గురించి రాయబడి ఉంది. అక్కడ ఏనుగు బండి ఉంది, దేవునికి పులి ఉంది, సింహం ఉంది. ఇదన్నీ బైబిల్ ఉన్నదండి. దేవునికి స్తోత్రం. ఇవన్నీ ఎందుకు చెప్తున్నారంటే దేవునికి స్తోత్రం. ఇదన్నీ దేవుడి రాకడ గురించి, ఈ లోకములు ఉన్న ప్రతి రాజ్యముల గురించి బైబిల్ రాయబడి ఉంది. స్తోత్రం. చెప్పొచ్చు కదా. కడపకి దినం వచ్చినప్పుడు మనుషుడు స్వభావం మారుతుంది. అది ఎవరంటే సంఘ బిడ్డల స్వభావం. ఎవరి స్వభావం అండి? స్తోత్రం కలిగిన. నా విషయం అది కాదండి, నా విషయం అది కాదు. స్తోత్రం కలిగిన కాక. అప్పుడు కడపకి దినములో వచ్చినప్పుడు మనుషుడు స్వభావం మారుతుంది. నా విషయం 5వ వాక్యం అండి. 5వ వాక్యం. దాని శక్తిని ఆశ్రయించి. స్తోత్రం చెప్పండి. చెప్పండి భక్తి. దేవుడికి స్తోత్రం. అక్కడ టాపిక్ ఏంటి? దేవుడికి స్తోత్రం కలిగిన కాక. భక్తి ఉంటే శక్తి ఉంది. కొందరికి భక్తి ఉంది, కొందరికి శక్తి ఉంది. అది రెండు కలిసి ఉండాలి. స్తోత్రం. భక్తి ఉండాలి, శక్తి ఉండాలి. ఇది రెండు కలిసి ఉంటే విడుదల కలుగుతున్నారు. భక్తి భక్తి అని అయ్యారు చెప్పుకుంటున్న మత భక్తి కాదు, దేవుడి గురించి ఉన్న భక్తి. మత భక్తికి నువ్వు చెయ్యు అని చెప్తున్నారు. మత భక్తి ఏం చేస్తున్నారు? ముట్టకూడదు, చెయ్యు అని చెప్పినప్పుడు భక్తి ఏం చేశాడు? చేశారు, యేసయ్య సిలువలో మరణించినప్పుడు ఏం చెప్పారు? ఇట్ ఈస్ ఫినిష్డ్. అంటే ఇది చెయ్యి అక్కర్లేదు, ఇది చెయ్యు అని చెప్పినప్పుడు భక్తి ఏం చెప్తున్నారు? ఇట్ ఈస్ ఫినిష్డ్. ఇప్పుడు నేను చెప్పమనుకున్న భక్తి ఉండాలి. దేవుడికి స్తోత్రం. అదే మొదటి 2 తిమోథెయుసు 3:12 అక్కడ రాయబడిన నియమమునగా మీరు చూడండి. క్రీస్తు యేసునందు భక్తితో బ్రతికిన వాడికి అందరికీ అప్పుడు భక్తితో బ్రతికిన వాడికి ఏముంది? భక్తి లేని వాడికి నో ప్రాబ్లం. భక్తి లేని వాడికి ఏం లేదు. భక్తి ఉంటే నీకేముంది? హింస ఉంది. నీ యొక్క హయబేల అయితే నీకెవరుంది? నీకొక కాయం ఉంది. సోదరు, నీ హేబేల అయితే నీకొక కాయం. నీ యొక్క ఇశ్రాయేలు అయితే నీకు ఎవరున్నా? నీ ఇశ్రాయేలు అయితే నీకెవరున్నా? అంటే ఫారో. నీ దావీదు అయితే నీకు ఎదురుగా ఎవరున్నారు? దావీదు యొక్క సౌలు. దేవుడికి స్తోత్రం కలిగిన. మీరు దేవుడికి స్తోత్రం చెప్పలేదు. అందుకని ఈ పగటిగా దేవుడి బిడ్డలకి చెప్తున్నారు ఏమనగా భక్తిగా ఉండి వారికి ఏముంది? భక్తి ఉంది కాబట్టి నీ జీవితంలో నీకు శ్రమ కలుగుతున్నారు, హింస కలుగుతున్నారు, తిరుగుతున్నారు, నీకు ఎదురుగా మాట్లాడుతున్నారు. భయపడుతూ భక్తి ఉంది కాబట్టి
పాపమా? అర్థమవలేదు. యెషయా గ్రంథం 33వ అధ్యాయం 6వ వాక్యం. యెషయా గ్రంథం 33వ అధ్యాయము 6వ వాక్యం చూడండి. నీ కాలములో నియమింపబడినది స్థిరముగా నుండును. రక్షణ బాహుల్యమును బుద్ధి జ్ఞానముల సమృద్ధి కలుగును. యెహోవా భయము వారికి ఐశ్వర్యము. హల్లెలూయా చెప్పండి. ఒక స్తోత్రం చెప్పండి. స్తోత్రం చెప్పండి. ఎందుకు చెప్పాలి? అది కాదండి. మీరెందుకు స్తోత్రం చెప్పారంటే భక్తి నీకు ఒక ధనం. అది ఇంగ్లీష్ లో చదివితే ట్రెషరీ. The fear of the Lord is your treasure. ఏంటి? The fear of the Lord is your treasure. ట్రెషర్ అంటే ఏంటి? సంపాదన, నిధి. ఆమేన్. అలాగైతే భక్తిని పట్టుకో, అదొక నిధి. ఆ భక్తిని పట్టుకో, అది ధనం. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ పగడని దేవుని భక్తితో జీవించు. ఇంత పొందుకో, అది నీకు ధనం. నీకు ఒక ధనం అదే. అది లోపు కాదే చెప్పారు. నీ భక్తి విడిచిపెట్టి తీయాలి. చచ్చిపో, చావరా, అది ధనమరా. భక్తి లేనివాడు ఏం చెప్తే చచ్చిపో. భక్తి ఉన్నవాడు చెప్తాడు అది నాకు ధనమే. Amen, 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 amen. హల్లెలూయా చెప్పండి. భక్తి ధనంగా ఉన్నారు సోదరు. చర్చకి రమ్మండి, ఆరాధనకి రండి, ప్రార్థనకి రండి. సోదరము ఆరాధన ఏం చేయదు, మానకూడదు. ఆరాధన ఏం చేయదు. మానేకూడదు. అదే ఎబ్రీ పత్రిక 10వ అధ్యాయంలో 7 రాయబడిందండి. స్తోత్రం. 25, 24, 25 కొందరు చేసినట్టుగా సమాజంలోకి వెళ్ళిన ఆపేయకూడదు. మానకూడదు. ఏం చేయదు. అది మనకు స్తోత్రం. అది ఇంగ్లీష్ లో చదివితే ఏమిటి? హాబిట్. అలవాటు. కొందరికి ఏమండి హాబిట్. అది కొన్ని వేరే రకరకాల బట్టి ఏంటి అలవాటు? Forsaking our meetings together as it is a habit of some. కొందరికి హాబిట్ అయింది. ఏంటి అలవాటైపోయింది. హాబిట్? ఆరాధన ఎగ్గొట్టడం. ఆరాధనకి ఎగ్గొట్టరు ఏంటి? ఒక అలవాటైపోయింది. స్తోత్రం. ఎందుకంటే బైబిల్లో ట్రాన్స్లేషన్ ఉంది. అది నేనే లేదు. దేవుడికి స్తోత్రం. అప్పుడు నేను చెప్పుకొని వచ్చింది ఏమండి? భక్తి మనకొక ధనం. దేవునికి స్తోత్రం. ఆ ధనం ఉన్నవాడికి 2 నిమిషాలు ఉంది. ధనం లేని వాడి ఇంటికి దొంగ రాదు. ధనం ధనం ఉంటే అంటే ధనం నీ చేతిలో ఉంటుంది కాబట్టి హింసించుతున్నారు, నీకు శ్రమ కలుగుతున్నారు, నేను వేదన పడుతున్నారు. లోకంలో ధనములైన ఏమవుతున్నారని తెలుసు మీకు? అది వర్షం వచ్చినప్పుడు కొట్టుకొని వెళ్ళిపోతుంది, దొంగలు వచ్చి దొంగలను తీసుకొని వెళ్ళిపోతుంది. కానీ దేవుడు భక్తి ఎవరు తీసుకొని ఇప్పుడు కొట్టినట్టు కొట్టు రాదు. ఇప్పుడు స్తోత్రం చెప్పినట్టు మీరు ఇంకా ముందుకెళ్ళినప్పుడు సరే అండి. చాలా చదవండి. కీర్తన 115, కీర్తనముల 115 కీర్తనము 13వ వాక్యం చూడండి. 115 కీర్తనము 13వ వాక్యం. బైబిల్ ఉన్నవాడు అందరూ తెరవాలి, తెలిసి చూడాలి. మధ్య బైబిల్ మధ్య భాగం ఉంది కీర్తనం. తన యందు భయభక్తులు గలవారిని యెహోవా ఆశీర్వదించును. భక్తుల మధ్యలో ఏముందండి? అర్థం అవ్వలేదు. పెద్దలనేమి తన యందు భయభక్తులు గల వారిని యెహోవా ఆశీర్వదించును. అప్పుడు భక్తుల మధ్యలో ఎవరెవరు ఉన్నారు?
దాని అర్థం భక్తిలో తేడా ఉంది. భక్తికి అయితే భక్తిలో ఏముంది, కొందరికి ఎక్కువ ఉంది, అర్థం అవ్వలేదు. కొందరికి ఎక్కువ భక్తి ఉంది. అదండి పాఠశాల వాళ్ళకంటే చెప్తున్నది. దేవునికి స్తోత్రం. బైబిల్ చెప్పిన మాట రోమపత్రికలోకి రండి. రోమపత్రికలోకి రండి. 12వ అధ్యాయము 3వ వాక్యం చూడండి. రోమపత్రిక 12వ అధ్యాయం. ఎంచుకొన తగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనక దేవుడు ఒక్కనికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణ ప్రకారం తాను ఒక్కొక్కరికి ఇచ్చిన విశ్వాస పరిమాణం అంటే లిమిట్ కాదు, కొలత్తి. కొందరికి ఎక్కువ, కొందరికి తక్కువ. అప్పుడు భక్తి ఏముంది, మెజర్మెంట్ ఉంది, ఎక్కువ ఉంది. విశ్వాసం భక్తులు పెట్టారు, పెద్దలు ఉన్నారు భక్తిలో. ఏది కేటగిరీ ఉన్నా మీరే చూడండి, మీరే చూసుకోండి. మీ దేవుడికి స్తోత్రం కలిగింది కదా. నీ జీవితం ఏం చేయాలి చూసుకోండి. దేవుడికి స్తోత్రం కలిగింది కదా. చెప్పండి. అందరూ ఏం చేస్తున్నారంటే మినిమం భక్తి ఉంది. మినిమం మినిమం భక్తి మనకొద్దు, మాక్సిమం భక్తి కాదు. అర్థం అవ్వలేదు. మినిమం భక్తి ఉండి చాలదు మనకి. మాక్సిమం భక్తిలోనికి భక్తి అండి చెప్తాయండి. బంగారుండి అది కాదు భక్తి అండి. దేవుని సన్నిధిలో భయము కలిగి భక్తితో నింపడం, మణిగిపోవడం భక్తి అనే పదానికి అన్ని అర్థము. దేవునికి స్తోత్రం అనేది చెప్పండి. ఎందుకంటే మీకు భక్తి నీలోనికి రావాలి. దేవునికి స్తోత్రం. భక్తి లోపల ఏముంది అది మనం చూడాలి. మొదటి తిమోథెయుసు పత్రిక 6వ అధ్యాయము 3వ వాక్యం చూడండి. మొదటి తిమోథెయుసు పత్రిక మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క హితవాక్యములను దైవభక్తికి అనుగుణ్యమైన బోధను అంగీకరింపక భిన్నమైన బోధన ఉపదేశించిన ఎడల వాడేదియు ఎరుగక తర్కములను గూర్చియు వాగ్వాదములను గూర్చియు వ్యర్థముగా ప్రయాసపడుచు గర్భంతుడగును. భక్తి లోపల ఏముంది, బోధ ఉంది. అంటే ఏంటంటే భక్తికి లోపల ఏముంది, బోధ అంటే ఒక డాక్టరేట్ ఉంది. డాక్టరేట్ అంటే డాక్టర్ కాదు, డాక్టరేట్ అంటే ఒక బోధ. భక్తుడు ఎలాగ జీవించాలని దానికి ఒక బోధ ఉంది, ఒక పాఠం ఉంది. భక్తుడు ఎలాగ జీవించాలని ఒక పాఠం ఉంది, లేకపోతే ఒక బోధ ఉంది. ఆ బోధ లేని వాడు భక్తుడు కాదు. అదే చెప్తారు. ఇప్పుడు ఇది అలా తగ్గి వస్తుంది నేను చెప్పడానికి. హలో, ఈ చాలా మందికి ఏమైనా భక్తి లోపల సిద్ధాంతం లేదు. దేవునికి స్తోత్రం. అంటే ఇదకి కరెక్ట్ పదములు మనం వాడుకుంటే మన పిల్లలు కొందరికి అర్థం అవ్వదు. అందుకని నేను ఎంత ఆ భాష కొంచెము మీకు అర్థం అవ్వనట్టుగా నేను చెప్తున్నాను. దేవునికి స్తోత్రం కలిగింది. నీ భక్తుడు అయితే నీకేముంది, ఒక పాఠం ఉంది, లేకపోతే ఒక బోధ ఉంది, ఒక సిద్ధాంతం ఉంది. అదే మొదటి తిమోథెయుసు 4వ అధ్యాయం 16వ వాక్యం చూడండి. 4వ అధ్యాయం 16వ జాగ్రత్త కలిగి ఉండుము, వీటిలో నిలకడగా ఉండుము. నీవిలాగు చేసి నిన్నును నీ బోధ వినువారిని. భక్తికి బోధ ఉంది, ఆ బోధను నిలబడాలి. ఎందుకంటే ఈ భక్తి లోపల ఏం చేయకూడదు, కల్తీ కలపకూడదు. ఏం చేయకూడదు, భక్తి లోపల ఏం చేయకూడదు, కల్తీ. కల్తీ అంటే
మిక్సింగ్ చేయకూడదు. ఒరిజినల్ కస్టమర్ కల్తీ అంటే అదేవిధంగా ఒరిజినల్ సరుకు లోపల డూప్లికేట్ సామాన్లు. సోదరుడు కలిగిన భక్తి లోపల ఏముందండి? కల్తీ ఉంది. దేవునికి స్తోత్రం. ఆమె ఆ కల్తీ రాకుండా నీకు బోధ రావాలి. బోధ ఉంటే కల్తీ రాదు. స్తోత్రం కలిగిన హల్లెలూయా చెప్పండి. కొన్నిసార్లు సరిగా తెలియలేకపోతే నీకేమవుతుందో మోసపడిపోతుంది. అది మోసపడకుండా నీ అది తెలిస్తే మోసపడే ఛాన్స్ ఉండదు. మోసపడే ఛాన్స్ ఉండదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. అందుకని సంగమా ఈ పగటిని జ్ఞాపకం చేసుకో. దేవునికి స్తోత్రం కలిగింది. భక్తికి ఏముందండి? దేవునికి స్తోత్రం. ఒక బోధ ఉంది. భక్తుడికి ఎలాగ జీవించాలని ఒక బోధ ఉంది. దేవునికి స్తోత్రం. ఓకే. రెండు తీతునే రాసిన పుస్తకము 3వ అధ్యాయంలో 2వ అధ్యాయంలో 13వ వాక్యం చూడండి. తీతునే రాసిన పుస్తకం. అనగా ఆ. మహాదేవుడును ఆ. మన రక్షకుడైన యేసుక్రీస్తు ఆ. మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఆ. ఈ లోకములో స్వబుద్ధితోను ఆ. నీతితోను ఆ. భక్తితోను ఆ. బ్రతుకుచుండవలనని ఆ. మనకు బోధించుచున్నది. సోదరు భక్తులు ఏం చేయాలి? కొన్ని విసర్జించాలి. అవును కదా? Yes. ఏంటి అంటే ఏంటి? ఒకసారి కూడా చదవండి, మీకు అర్థం అవుతుంది. అనగా ఆ. మహాదేవుడును ఆ. మన రక్షకుడైన యేసుక్రీస్తు ఉమ్. మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఆ. ఈ లోకంలో స్వస్థ బుద్ధితోను ఎలాగా ఉండాలి? లోకములున్న లోకములున్న మోహం. Reject godliness and worldly desire. తెలుగులో కరెక్ట్గా రిజెక్ట్ చేయాలి. నీ భక్తుడిగా జీవిస్తే కొన్ని ఏం చేయాలి? దురాశలను విసర్జించి కొన్ని ఏం చేయాలి? విసర్జించాలి. ఏంటి? ఈ లోకములున్న పద్ధతిని ఏం చేయాలి? విసర్జించాలి. Reject ungodliness. తెలుగులో 12 ఉంది. మనకు భక్తిహీనతను ఉమ్. ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి అది ఈ లోకములున్న దురాశలన్నీ ఏం చేయాలి? కొన్ని విసర్జించాలి. స్తోత్రం. భక్తుడైతే కొన్ని ఏం చేయాలి? లోకం చెప్పండి. Reject the worldly lifestyles. లోకములున్న స్టైల్ ఏం చేయాలి? విసర్జించాలి. మారిందా? స్టైల్ మారిందా? ఇప్పుడు ఆ స్టైల్ పెరిగిందని చెప్పండి. స్తోత్రం. మాట కూడా ఉంది. చెయ్యడం మంచిది కదండి. బ్యూటీ పార్లర్కి వెళ్ళి ఉల్లాప ఏం చేస్తున్నారు? మీరు చెయ్యలేదు, చెయ్యని వాడు గురించి చెప్తున్నారు. దేవునికి స్తోత్రం. చదువుకోండి. అవ్వదు కూడా, ఆడవాళ్ళు. ఇది ఏం చేస్తున్నారు? అదే పట్టి చేసి లెవెల్ చేసి ఇంకెట్లా బ్లీచింగ్ చేసి అయ్యో ఏదైతే ఇదన్నీ నేను చేయలేదండి ఎందుకని చెప్పొచ్చు. ఇప్పుడు నేను చెప్పిన మాట అంటే ఇది కొందరికి ఏమవుతున్నారు? ఆ లైఫ్ స్టైల్. ఆ లైఫ్ స్టైల్ రా. స్టైల్ భక్తి రా బాబు. స్టైల్ అంటే భక్తి రా. భక్తి ఉన్నవాడు అది రిజెక్ట్. భక్తి ఉన్నవాడు అన్ని ఏం చేస్తుంది? ఈ లోకం ఉన్నదాన్ని రిజెక్ట్ చేసి లోకం మనకు యోగ్యం కాదు. లోకం మనకు యోగ్యత చెందేది కాదు. యోగ్యమైనది కాదని నేను చెప్పిన వాక్యం అండి. ఎప్పుడు పత్రిక 11వ అధ్యాయంలో ఉంది. లోకము మనకేమంటే 38 కదా. లోకము మనకేమో కాదు, యోగ్యమైనది కాదు. చదవమ్మా. అట్టి వారికి ఈ లోకం యోగ్యమైనది కాదు. లోకం మనకేం కాదండి. అనగా అయితే యోగ్యం లేని లోకములు యోగ్యాచరణ కొరం. నా తోడుగా వస్తే మీకు అర్థం అవుతున్నారు. హలో, యోగ్యం లేని లోకములని ఎనగాలి యోగ్యాచరణ కొరం. స్తోత్రం కలిగి అప్పుడు నేను చెప్పుకొని వచ్చినది దేవుడు వెళ్ళేది భక్తుడు అయితే రిజెక్ట్. ఏది? సినిమా రిజెక్ట్, సీరియల్ రిజెక్ట్. అదే చెప్పినప్పుడు అది సైలెంట్ అయ్యింది.
సినిమా సీరియల్ ఈ ఇంటిలో అతడు చేసినది దానికే చేశాడు రిజెక్ట్. అదన్ని లోక మర్యాద, అదన్ని లోక మర్యాద. స్తోత్రం కలిగిన అన్ని థియేటర్ల మీదకి దేవుడి తీర్పు వస్తుందని ఏసియా గ్రంథంలో ఉంది. అదే ఏసయ్య అంటారు ఆకలి గురించి చెప్పినప్పుడు నాకు చెప్తారు. ఇప్పుడు థియేటర్కి వెళ్ళారు అక్కడ ఇంటికి థియేటర్ వచ్చింది. గూగుల్ జియో వచ్చింది. ఇంటికి మాత్రం కాదు పోకట్లకి వచ్చింది. పోకట్లు అంటే మొన్న నేను ఫేస్బుక్ చెప్పాడు ఫ్రీగా కొత్త కొత్త సినిమా చూడాలంటే మీరే చేయాలి ఏది అని చెప్తున్నారు. ఈ ఆపు లేక నీ ఆపు లేక దిగితే నీ కూడా ఆపా నెట్ లేక నీ దిగితే నెట్లు నీ పడిపోతుంది. నెట్ అండి ఇంటర్నెట్ అండి ఒక వలయండి. వలకే కదా ఏం చేయకూడదు తల్లి, పడిపోకూడదు. భక్తి వస్తుందండి, చదివిన భక్తి వస్తే ఒక పచ్చి ఒక 5-6 పాటలు ఉంటే సరిపోతుంది. ఇది భక్తి లేకపోతే ఇది మొత్తం ఎన్ని పాటలు ఉన్నా ప్రయోజనం ఉండదు, ఎన్ని చేసుకున్నా సంతోషం ఉండదు. రాలేదు దానికంటే నీ భక్తి ఏసై మీదకి వచ్చినప్పుడు ఈ భక్తి ఏం చేశారు అదన్నీ పోయింది. లోకంలో అన్ని రిజెక్ట్ ఇప్పుడు నేను చెప్పుకొని వచ్చిన ఈ భక్తుడు అయితే బోధ ఉన్నవాడు ఏం చేసిన కొన్ని రిజెక్ట్ చేశాడు. లోకం మర్యాద, లోకం అంటే సూత్రం, లోకం అంటే మనుషులతో ఈ మధ్య నరకులకు దేవుడు చెప్తున్నారు. దేవునికి కాదు కదా. యోగన సువార్త 3:16 అంటే లోకమని కాదు ప్రేమించిన మనిషిని స్తోత్రం కలిగింది కనుక ఇంకా చెప్పిన లోకం అంటే ఈ లోకం గురించి దేవుడు చెప్తున్నారు. స్తోత్రం భక్తుడైతే ఈ లోకాన్ని ఏం చేయాలి? రిజెక్ట్ చేయాలి. అనుకూలం కాదు లోకం మనకే కాదు. మీరేం చేస్తున్నారు? లోకాన్ని ఆత్మీయతను కలిపేద్దాం. అందరు సీరియల్ సినిమా చూసాను, నేను కూడా వెళ్ళి అది గంటలో చదువుతున్నా, నేను ఫోన్లో చదువుతున్నా. అదే కదా, అందరు సినిమా సీరియల్ చూసి నేను కూడా వెళ్ళి నీ ఇష్టం నీ కష్టం. తర్వాత వచ్చేసి భక్తురాయితని ఏం చేయాలి? లోక మర్యాదలన్నీ విడిచిపెట్టండి. లోక మర్యాద ఏం చేయాలి? లోకంలో ఉన్న లైఫ్ స్టైల్ మొత్తం ఉంటుంది, దేవుని కూడా మిక్సింగ్. బయట స్టడీకి వెళ్ళినప్పుడు అప్పుడు చిన్నప్పుడు అక్కడికి వెళ్ళినప్పుడు 2 రోడ్ ఇక్కడ పోయి కట్టే ఆడి స్థలం మీద నిన్ను చూసినప్పుడు అది బయటికి రాలే. కానీ ఆడు నాన్న మాత్రమే ఆడు తాతగారు మాత్రమే. కానీ ఈ రోడ్డు మాత్రం ఆడు వేరొక రోజు వెళ్ళినప్పుడు ఇక్కడ 2 రోడ్డు ఇది మర్యాదలు పాటిస్తారు. వేరే వెళ్ళినప్పుడు చెయ్యి మొత్తం గోరు పాప నా దగ్గరికి రాలేదు. వాడు నాన్న పాస్టర్ తాతగారు వెళ్ళి నో ప్రాబ్లం. నన్ను ఎందుకు భయపడుతున్నావు? భక్తి ఉన్నవాడికి రోజునప్పుడు భక్తి లేదు.
చెప్పినప్పుడు ఎలాగ స్పీడ్ రాదు. స్పీడ్ లేకపోతే నేను చచ్చిపోతాను. రిజెక్ట్ చేయండి, రిజెక్ట్. ఈ లోక వాసాన్ని ఈ లోపలకు దూరకూడదు. నీదన్ని మాయ, మాయ, ఇది మాయ. మాయ అని కదంటే అబ్రహాం ఏం చేశాడు? దూరంగా నిలబడి దేవుడు చెప్పండి బాకీ దూరంగా నిలబడి ఎప్పుడు పత్రిక చెప్పిన దూరంగా నిలబడి దేవుడు తన కొరకు ఏర్పాటు చేసిన నగరాన్ని చూసాడు. దొరికిందా వాక్యం? దొరికిందా? దొరికి చూడండి. చెప్పలేకపోతే పర్లేదు, ప్రసంగం బాగా అవుతుంది. శ్రోతం ఎప్పుడైతే 11 అయితే దొరికిన వాడు ఉండే చెప్పారు. నీ రాత్రికి వరకు బతికితే దొరుకుతుంది. దేవునికి సోదరు కదా. 13 వాగ్దానముల ఫలము అనుభవింపకపోయినను దూరం నుండి చూచి వచనము చేసి తాము భూమి మీద మన దేశమును యాత్రికులై ఉన్నామని ఏది దూరం చూశారంటే 10 మధ్యలో చూడండి. దేవుడు దేనికి శిల్పియు నిర్మాకారుడు ఉండిన ఆ పట్టణం చూసే స్తోత్రం కలిగింది. దూరంగా ఉండిన రాయగడ నుండి చూసినట్టుగా కాదండి. సమయ దూరం కాదు, స్తోత్రం కలుగుతుంది. దూరంగా ఉండి ఆ పట్టణం చూసినప్పుడు కూడారం ఉండిపోయారు. ఏది చూసినప్పుడు? నీ అది సరిగా చూడలేదు, అందుకని స్టైల్ మారలేదు. ఎన్ని వేసిన కానీ స్టైల్ మారలేదు. మళ్ళీ మళ్ళీ కావాలి, ఎందుకంటే అది సరిగా చూడలేదు. ఏది పట్టణం చూడని దేవుడు వెళ్ళకి ఈ లోకముకు కూడారమే. పట్టణం చూడలేని వాడికి లోకముకు పట్టణమే. స్టైల్ మారలే, విసర్జించడానికి నీకేం లేదు. ఇంకా ఉన్నది కఠినమైన కిందకి వచ్చినప్పుడు స్తోత్రం, గట్టిగా స్తోత్రం చెప్పాలి. అందుకని రిజెక్ట్ చేయండి. భక్తుడు అయితే నీకు బోధ ఉంది, బోధ ఉన్న వాడు రిజెక్ట్ చేశాడు. సరిపోతే మూడవది విషయం చూడండి. యాకోబు పత్రిక 1 అధ్యాయం 26 వాక్యం చూడండి. యాకోబు పత్రిక 1 అధ్యాయం 26 వాక్యం త్వరగా. నోటికి కళ్ళము పెట్టుకొనక తన హృదయమును మోసపరచుకొనుచు భక్తి గలవాడని అనుకొనిన ఎడల వాని భక్తి వ్యర్థమే. ఎవడైనా అర్థమైంది, నాకు అర్థమైంది, మీకు అర్థమైందా అంట. భక్తుడు అయితే ఏముందండమ్మా? బోధ ఉంటే విసర్జిస్తుంది. విసర్జించిన మాత్రం కాదు, భక్తుడు అయితే ఎక్కడ పెట్టాలి? మారదు. స్త్రీ తన
మన ఆయుధములు ఎప్పుడు దుక్కు పట్టుకుంటారు. ఆ 4 అయిన ఆయుధములు ఎప్పుడు కూడా అది సరిగా పడుతుంది. ఎవరు? కొందరికి మొత్తం నీ భక్తుడు అయితే నోరు లేముంటది. అది నోరు పడుతుంది. నోరు దేవుడు 2 పెన్షన్ ఇచ్చిన కానీ అక్కడ ఉంటారు. ఒకటి రెండవదే ఎన్ని 32 పళ్ళు. కొందరికి కొంచెం తక్కువ ఉంది. సరి అయినాక ఆరోగ్యం ఉన్న వాడికి 32 పళ్ళు ఉంది. ఇది లోపల ఏం చేశారు? నాలుగు పెట్టడం మాత్రం నీళ్ళు లోపల ఇది ఉంచారు. 4 ఎక్కడ ఉంచారు? ఎందుకు? అగ్గి ఆయన కాదు. ఇదేమండి? యాకోబు చెప్పిన 4 ఏమండి? అగ్ని ముట్టించిన వాడు ఇక్కడే కూడా ఉన్నాం. నీ భక్తుడు అయితే నోటికేమైంది? సోదరుడు కలిగింది. 4 ఇంచున్న నాలుగుతోని 6 అడుగున్న మనుషులు 4 ఇంచి కలిగిన నాలుకతో డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ ఫస్ట్ కళ్ళు చూసిన తర్వాత ఎందుకు 4 చూస్తాడు? నాలుగు చూస్తుంది. హార్ట్లో ఏముందో తెలుసు. ఉన్న జబ్బు ప్రదర్శన అయ్యేది నాలుకలోనే. మరి ఆ నాలుగు కూడా సూపరా తగ్గిపోయింది కదా. అందుకని ఏం చేయాలి? నోరు స్తోత్రం. నాలుగుకి నియంత్రించిన వ్యక్తి అయితే ఒక ప్రజలకు నాలుగుకి నియంత్రణ వ్యక్తి అయితే ఒక జనాంగములకి మోసం నడిపించేది. మోసే చేస్తున్నారు. అదే నడిపించడానికి మోస అక్క చేతికి సమర్పించిన అనుకో. మోస అక్క పేరంటే చెప్పండి. మిరియాలు చేస్తే మొత్తం మిరియాలు అయిపోయి తగలట్లే భక్తి బయటికి రావచ్చు. ప్రసంగి పుస్తకం చూడండి, 5వ అధ్యాయం 6వ వాక్యం చూడండి. ప్రసంగి పుస్తకం 5వ అధ్యాయం 6వ వాక్యం. శిక్షకు లోపర్చినంత పని నీ నోటి వలన జరగనీయకుము. అది పొరపాటు చేత జరిగేనని దూత యొక్క చాలు నాకు దొరికింది. 6వ వాక్యం ఏమండి? నీ దేహములో శిక్షకు లోపర్చినంత పని నీ నోటి వలన జరగనీయకుము. నోటికి నీ ఏం చేయరు. కంట్రోల్ చెయ్యకపోతే ఆ మాట నీ శరీరంలోకి ఏమవుతుంది? ఈ వాక్యం నేను ఎప్పుడు చదవలేదు కదా, అందుకని ఇప్పుడు చదవలేదు. సోదరు సోదరు చెప్పండి. నోరు నీ అదుపులో ఉంచలేకపోతే నీ శరీరానికి ఏమవుతుంది? గాయం కాదు, రోగం వస్తుంది. అతని మాట వల్లనే రోగం వస్తుంది. ఎలా మాట్లాడుతున్నాం? ఇక్కడ ఉంటున్నట్టు అదే భక్తి నీ ఇంటిలో కూడా ఉండాలి. Do not let your words cause your flesh to sin.
Do not let ఇంగ్లీష్లో your వేరే రకరకాల ఇంగ్లీష్లో ఉంటాయి కదా నోటి Do not let your mouth బైబిల్ ఉంది స్తోత్రం. cause your flesh to sin. నీ శరీరం ఏమవుతుంది నీ మాట సిన్ పాపం పాపం చేసి తీరేందుకు వేదికగా మారి తీరుతుంది. హలో నీ చెప్పిన మాట నీ అనుకున్నారే స్తోత్రం. అది ఏం చేసిన భక్తుడని నీ ఏం చేయకూడదు. యాకోబు చెప్తుంది భక్తుడని చెప్పకూడదు, నిరూపించకూడదని. అవును కదా, 1:26. అదే ఎవడైనా నోటికి కళ్ళము పెట్టుకొనక తన హృదయమును మోసపరుచుకొనొచ్చు భక్తి కలవాడనని అనుకొని నేనలా వాని భక్తి వ్యర్థమే. ఈ భక్తి వ్యర్థము. ఎక్కడ కళ్ళం లేదు భక్తి వ్యర్థమే. హల్లెలూయా. కళ్ళబట్టు పడి అలాగా పెట్టాలి. గొర్రెంలకు పెట్టినట్టుగా కాదు. ఎక్కువ మాట్లాడడానికి వచ్చినానుకో కొంచెం నీళ్ళు నోళ్ళు పట్టి కొంచెం నీళ్ళే చేయాలి. సోక్రటీస్ అని తెలుసా? సోక్రటీస్ కాలేజీ చదివిన పిల్లలు లేదండి. సిద్ధాంతవాది, అది గ్రీస్ దేశం ఉన్నవాడు. గ్రీక్ సిద్ధాంతవాది. ఆయన జ్ఞానవాది. ఆయన ఒక దినం తన ఫ్రెండ్తో మాట్లాడుకుంటూ కూర్చున్నప్పుడు ఏమంటే తన భార్య గలగల చాటి చేసి వచ్చింది. అప్పుడు ఫ్రెండ్కి చెప్పండి, బాబు ఇదిగో వర్షం రావడానికి ఇది నోట్లు పలికిన కొన్ని తర్వాత ఒక్క బిందు నీళ్ళు సోక్రటీస్ తల మీద వచ్చింది. ఇప్పుడు నాకు చెప్పారు కదా వర్షం పడుతుంది. కొన్ని భార్యలు చర్చిలు వచ్చినప్పుడు భక్తులే కానీ ఇంటిలో అర్థం ఎప్పుడో వస్తుంది. తెల్లవారు వెళ్ళిపోతే సాయంత్రం అని వస్తుంది. వచ్చినప్పుడు బుర్ర తింటుంది. వచ్చిన వాడికి ఏదైనా సంతోషంగా రెండు మాట మాట్లాడలేదు. నాలుగు మంచి కూర పెట్టేసి మాట్లాడితే అర్థం. అదే అది కూడా ముసలి అయిపోయింది కదా. ఇంటికి అయిపోయింది. ఇప్పుడు ఎక్కువ ముందు మాట్లాడాలి. ఎప్పుడు ముసలితనం అది, లేకపోతే ఒంటరితనం అని పడిపోతుంది, చచ్చిపోతుంది. హలో అందరూ ఉన్నారు. సహోదరు మాని కొందరు ఏం చేయాలి? నోటుకి సహోదరులు ఎక్కువ మాట్లాడుతున్నారు. నీ ఎక్కువ మాట్లాడిన వాడిని నీ తక్కువ మాట్లాడిన భర్తకి భార్య తక్కువ మాట్లాడిన వాడైతే భర్త ఎక్కువ మాట్లాడేవాడు. నీ టెస్ట్ ఇవ్వండి. నీ టెస్ట్ అందుకని నీ మాట ఏం చేయాలి? తగ్గించి. మాట తగ్గిస్తే నీ భక్తుడు. మాట ఎక్కువ అయితే నీ భక్తుడు కాదు. చెప్పండి సరే అండి, నేను సమయం పోతున్నాను. చూడండి సామెతల పుస్తకము 8:13 చూడండి. సామెతల పుస్తకము 8:13 యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనమును నశయించుకొనుటై. భక్తుడు ఏం చేసింది? నో ప్రాబ్లం. నేను తెరివాళ్ళు ఉండినప్పుడు అక్కడ తెరివాళ్ళు చర్చ నడినప్పుడు దగ్గర ఫారం కూడా ఉంది. ఏంటి ఫారం? ఫామ్ ఉంది కాబట్టి ఆ వచ్చిన దినం నుండి ఏముంది? భయంకరమైన కంపు 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 అయింది. 2-3 నెలలు అయినప్పుడు నాకు కంపు లేదు. అదే హలో హలో అదే చెప్తున్నారు. ఏంటి? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనం నశయించుకొనుటై. చెడుతనం ఏం చేసిన? అప్పుడప్పుడు అసహించుకుండే. ఇప్పుడు భక్తుడు అయితే
నీ కొన్ని నీ ఏం చేయరు, అది అసహించదు. స్తోత్రం. సరి అయిన భక్తి కలిగి ఉండిన వాడైతే చెట్టుదనముల నుండి ఏమవుతున్నది, అది అసహ్యం. అది పౌలు గారు ఎప్పుడు ఈ సంఘ బిడ్డలకి చెప్పిన మాటే, దాని కొద్ది వేరొక స్టైల్ మాట్లాడింది. స్తోత్రం. 12వ అధ్యాయం ఎప్పుడు పత్రిక 12వ అధ్యాయం 3వ వాక్యం చూడండి. ఎప్పుడు పత్రిక 12వ అధ్యాయం 3వ పడకయు ఈ ప్రాణములు విసుకకయు ఉండునట్లు పాపాత్మలు తనకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారం అంతయు ఓర్చుకొనిన ఆయనను తలంచుకొనుడి. ఏం చేస్తున్నారు? ఓర్చుకున్నారు. ఓర్చుకోండి. ఏం చేస్తున్నారంటే దేనికి దేనికి ఒకసారి కూడా చదవండి. మీరు అలసట పడకయు మీ ప్రాణములు విసుకకయు ఉండునట్లు పాపాత్మలు తనకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారం పోరాటం అని చెప్తున్నారు. మీరు పాపముతో పోరాడుతున్నారు. ఈ రోజు అదే చెప్తానని అనుకుని వచ్చారు, కానీ నేను అదే అంటే ఒక రోజు చెప్తే ఆవదంట. అది పోరాటం. ఇంకొకటి కాదు, నేను భార్య భర్తలతో పోరాటం కదా, సంఘంతో పోరాటం కదా, ఇది ఎవరితో పోరాటం? పాపంతో నిన్న పోరాటం. ఎవరు సోదరు చెప్పండి. పోరాటం చేయ, అసహించే దేవుని స్తోత్రం. సరే, 5 సామెతల పుస్తకం 14 చదవండి. సామెతల పుస్తకం 14 యథార్థంగా ప్రవర్తించువాడు యెహోవా యందు భయభక్తులు గలవాడు, కుటిల చిత్తుడు ఆయనకు తిరస్కరించు. యథార్థంగా నడిచిన వాడు ఎవరండి? యెహోవా యందు భయభక్తులు గలవాడు. యథార్థంగా నడవండి. యోహన్న గారు చెప్పిన ఎలాగ చెప్పారు? బాప్టిస్ట్ పొందడానికి వచ్చిన వాడికి ఎలాగ చెప్పారు? సర్పం మనుషులకు ఎలాగ పిలవచ్చా? మనుషులకు పాపి పాపి అని పిలవచ్చా? మనం పాపి కాదు, పాపి కాదు ఎలాగ పిలవండి? పాపి చేయడం వాడు పాపి కాదా? మనం ప్రార్థన చేయనట్టుగా చేయాలి. ఎలాగ ప్రార్థన ఉంది కదా, ప్రార్థన. ఏ ప్రార్థన? పరలోకమైన తండ్రి అనే ప్రార్థన ఉంది కదా. ఆ ప్రార్థన ఏంటి? రోజే చెప్తున్నా పాపి పాపి, ఎప్పుడు నీ పరిశుద్ధుడు అవుతుంది. రోజేం చెప్తుంది? నేను బాబు ఎప్పుడు నీ పరిశుద్ధుడు అవుతున్నా తమ్ముడు? ఆ ప్రార్థన నేను మళ్ళీ మళ్ళీ చెయ్యాలా? 1 క్లాసుని నిన్ను జాయిన్ చేశారు, ఆ క్లాసులో 1 క్లాసుని నిన్ను ఏం చేయరు, చదివించారు. 5వ క్లాసులో వచ్చాడు, లేదు నేను 1 క్లాస్ అదే చదివాను. 5వ క్లాసులో వచ్చినప్పుడు ఏం చేస్తుంది? లెసన్స్ చదువుతుంది, పాఠాలు చదువుతుంది. సోదరు, ప్రార్థన దేవుడు మనకి ఏం చేసి నేర్పించారు. ఈ విధంగా ప్రార్థన చెయ్యాలని. ఆ ప్రార్థన మీరు ఇప్పుడు రిపీట్ చేయాలి, అక్కర్లే. ఇప్పుడు చేయకూడదు. నేను చెప్పిన పాది అంటే నేను చెప్పిన మాట భక్తుడు అయితే నీ ఎలాగ నడవాలి? యథార్థంగా నడిచిన వాడు. సమయం అయింది, నాకు ఉన్న సమయం. దేవునికి సోదరు 2 వాక్యాలు చదవాలి. ఇన్ని భక్తుడికి ఎదురుగా ఉన్న ఒక వాక్యం చూడాలి. సోదరు లూకాసు వార్త 12వ అధ్యాయము 1 వచనం చూడండి. 1, 2 చదవండి. సరే. అంతలో ఒకరినొకడు త్రొక్కు కనునట్లు వేల కొలది జనులు కూడినప్పుడు ఆయన తన శిష్యులతో మొదట ఇట్లా చెప్పసాగెను. పరిసయ్యుల వేషధారణ అను పులిసిన భక్తికి ఎదురుగా ఉన్నాయి ఏమంటే హిపోక్రసీకి ఏం చెప్తున్నాను? కపట భక్తి. ఏ భక్తి అండి? స్తోత్రం. భక్తికి ఎదురుగా ఏముంది? ఎవరికి అది ఉన్నది? ఆ పేరు అక్కడ చదివేది పరీక్షలని పదానికి తెక్కి అర్థమంటే వేర్పరిచిన వాడు. ఎవరండి? వేర్పాటు చేసిన వాడికి ఏ భక్తి? కపట భక్తి. దేవునికి స్తోత్రం. ఐసువార్త 23వ అధ్యాయం ఇంటికి వెళ్ళి చదవాలి. ఆ వాడి కోసం యేసు ప్రభు వాడికి గతించారు. స్తోత్రం. ఎవరికి? పరిశీలికి. పరిశీలికి కపట భక్తి
భక్తి కలిగిన వాడికి స్తోత్రం. హల్లెలూయా చెప్పండి. మనకి కపట భక్తి వద్దు, యథార్థమైన భక్తి కావాలి. స్తోత్రం. హల్లెలూయా చెప్పండి. యథార్థ భక్తి ఎలాగ ఉందంటే చూడండి. యాకోబు పత్రిక 1:27 యథార్థ భక్తి ఎలాగ ఉందంటే చూడండి అమ్మా. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కళంకమునైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను విధవరాండ్రను వారి ఇబ్బందిలో పరామర్శించుటయు ఇహలోక మాలిన్యమును తనకంటకుండా తన్ను కాపాడుకుంటే భక్తుడు ఎవరండి? ఇహలోక మాలిన్యము ఏం చేయకుండా అంటకుండా తనతో కాపాడిన వాడే భక్తుడు. అలాగే భక్తుడు ఎవరండి? To keep oneself uncontaminated by the secular world. ఈ లోకములున్న మాలిన్యం నీలో ఏం చేయకూడదు, అంటకూడదు. ఒకవేళ అంటుంటే వెంటనే తుడచేయండి. పన్నికి చూడండి, పన్ని ఏ పని అండి? ఈ పని తిన్నదండి. అదే తిక్కడ అలా ఇష్టం కదా. ఏ కలర్ పెంచిన పంది తెల్ల పంది. క్రైస్తవులందరూ చెప్తారు పంది మాంసం తినకూడదంటే. ఎందుకు లేదు? యేసు ప్రభు ఈ దెయ్యములకు ఎక్కడికి పంపించారు? పందిల మీదకి పంపించారు. ఆ పంది మొత్తం చచ్చిపోయారు. ఆ పంది చచ్చిపోయారు. ఇప్పుడు ఉన్న పది కొత్త పంది దెయ్యం ఎక్కినా ఇప్పుడున్న పంది తినొచ్చు. ఈ ఊర్లో తిన్న పంది తినకూడదు. అన్ని గోపురం దాటి వెళ్తుంది. అది బాగా చేస్తుంది. నీకు అది పర్లేదు. నాటుకోడి తిన్న వాడికి ఇది తినడానికి అంటే సులువు కదా. నాటుకోడి తిన్న వాడికి ఇది తినడం సులువు. పెంచిన పంది ఉంది, అటు వైట్ గా ఉంది. రెండు పూట ఏం చేస్తుంది? స్నానం చేస్తుంది. దేవుడికి స్తోత్రం. ఈ పంది ఒక పని ఉంది, బురదలు పడితే ఏమవుతుంది? కడిసి పంపిస్తే మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోతుంది. అదే చోటులకు మేక పిల్లలకి తీసుకుని రండి. ఒకసారి పడిన ఏంటో అది ఎక్కడ చెట్టు చూస్తే ఏమవుతుంది? ఎక్కడ ఏదైనా చెట్టు చూస్తే ఏమవుతుంది? ఈ కాలంలో ఉన్న మేక పిల్లలు ఏం చేయదు. ఈ రోజు మాలిన్యం ఏం చేయకూడదు. 31:19 వాక్యం. సోదర భక్తుడికి ఏముందండి వినండి. 31:19 దొరకలేదా? నీ యందు భయభక్తులు గలవారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు. చెప్పండి. భయభక్తి ఉన్న దేవుడి బిడ్డలకి దాచి ఉంచిన భక్తి నీకు ధనం అయితే దాచి పెట్టిన ఒక ధనం నీకుంది. భక్తుడికి దాచి ఉంచిన నీ యందు భయభక్తులు గలవారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. చెప్పండి. దాచి ఉంచిన అంటే నీ కోసం మాకు సపరేట్ గా ఉంచిన సౌలు తన దాసుడు కూడా గాడు వెతికి ఎవరింటికి వచ్చారు? సమూయేలు ఇంటికి వచ్చారు. సమూయేలు ఇంటికి వచ్చినప్పుడు సమూయేలు చెప్పారు, వంట తిరిగిన వంట మాసకి చెప్పింది, అదుగో నీ దగ్గర దాచి ఉంటున్నది, తెచ్చిన సోదరం కలిగినగాక. హల్లెలూయా. దాని వెతికి తిరిగిన దేవుడి బిడ్డల కోసము ఈ భూమిలో ఒక సమూయేలు సాక్షి ఉంటే ఉంచిన వస్త్రానికి ఇస్తే మన భక్తులుగా జీవించిన
కష్టంగా చెప్పద్దు, సంతోషంగా చెప్పండి. వంట మాస్టర్ చేతులు ఏం చేశారు? దాచి ఉంచిన ఆ భాగం తెచ్చి రమ్మని చెప్పారు. ఎవరి కోసం దాచి ఉంచారు? సౌలు దాసం. ఈడు గాడిద తప్పిపోవున మునివే సమూవేలు వారి కోసం ఏం చేసేది? వాడి కోసం దాచి ఉంచినది. ఈ రోజు అనగా అయితే ఈ లోకంలోని ఒక మనుషులు అనగా దాచి ఉంచింది అనగా భక్తుడుగా జీవించిన నీ వరకు దేవుడే చేస్తున్నాడు. దాచి ఉంచిన ఇది ఇప్పుడు నాకు అర్థమైంది. ఇది కోరాపట్టు ఘాటి ఎక్కిన బండి అని వాడినప్పుడే నాకు అర్థమైంది. వెంటనే ఆపండి అయ్యారండి సోదరు. ఇంకొక గంట కూడా చెప్పడానికి సరకుందండి. సూత్రం నేను చూడు, నేనే అనుకున్నాను ఉపవాస ప్రార్థనతో ఉన్న దేవుడు బిడ్డలకి జరిగి కడుపు నింపలేదు, ఆహారం తినలేదా, అన్నం తినలేదు. ఈ రోజు సోదరు వాక్యమే నేను కూడా ఇక్కడ నిండి ఈ రోజు అందరికి భోజనం పట్టడానికి రెడీ చేస్తాను. చిన్నగారు లేదు అందుకని పెట్టలేదు. వచ్చిన వారు పడుతుంది. దేవుడి సోదరు చెప్పండి. దాచి ఉంచిన సోదరు అది ఎవరికి తెలియదు, నీ కోసం మాత్రమే. భక్తుడుగా జీవించిన దేవుడి వరకు సోదరు 23 కీర్తన 6వ వాక్యం చదవద్దు. కృపాక్షేమం నీ వెంట జీవిత కాలమంతా వచ్చును. నీ బ్రతుకు దినములన్నీ కృపాక్షేమమే అవుతున్నది. పైన మేము దాచి ఉంటున్న మాత్రం కాదు, వెనకటి మొత్తం మీదే. నాకు చాలా ఇష్టం. 6 నెలల వరకు వాక్య పరిచయం చేశారు. 6 నెలల వరకు మర్మాలు తెలియాలి. దేవునికి స్తోత్రం. వాక్యం తెలిసినప్పుడు నీకేమవుతుందంటే వాక్యం వచ్చినప్పుడు బలం వస్తుంది. వాక్యం తెలిసింటే జీవిత కథలు ఒకవేళ కథని అనుకో నీ కాలిపోలను చెప్పదు. నాకు దానం ఉందని చెప్పండి. కూతురు పడితే చెయ్యి చెప్పారు. ఏంటి నీ దానం? భక్తి. చెప్పు చెప్పు. భక్తి నా దానం. బ్యాంక్ బ్యాలెన్స్ ఇది నో ప్రాబ్లం. బ్యాంక్ బ్యాలెన్స్ లేదు కాబట్టి నో ప్రాబ్లం. నీకు దానం ఉందిరా, అది భక్తి. అది నీ పట్టుకో. అదంటే చాలురా నైనా. భక్తి ఉంటే వెంపటిస్తుంది. ఏది ఏది స్తోత్రం. చెప్పు చెప్పు. ఆ భక్తి ఉంటే చాలు. ఆ
పేదరికం యేసు నామములో చెప్పును నుంచి నా ఇంటి నుండి పేదరికమే చేయాలి వారికి వెళ్ళిపోతున్నాను. ఈరోజు చెప్పి ఇంటికి వెళ్ళండి, ధనం నేను ఇంటికి వస్తున్నాను. దేవునికి సన్నిధిలో సమర్పించుకుందాం, ప్రార్థన చేసి మనం ముగించుకుంటాం. దేవునికి సన్నిధిలో సమర్పించుకుని ప్రార్థన చేద్దాం. పరిశుద్ధ మహోన్నత దేవానికి వందనాలు. ఈ పగటి వేళ ఆరాధన కూడిక కూటాన్ని మాకు ఇచ్చినందుకు దేవానికి స్తోత్రం. నీ వాక్యానుసారంగా మేము వినగలిగితే దేవుని తట్టు ఉన్న భయము భక్తి అది మాకు సంపాదన అయి ఉన్నది. దేవుడు మాకు సంచయించుకొని ఇచ్చిన నిధులను సంపాదించుకు తీరడానికి దేవాన్ని ఇచ్చిన వాక్య వాగ్దానములో భయభక్తి కలిగి జీవించడానికి కృపావాచ్యం దయచేయండి. ఈ లోక మాలిన్యాలు ఏవి కూడా మా మీద ప్రభుత్వపరచకుండా దేవ ఈ లోక లైఫ్ స్టైల్ కాదు దేవ నా లైఫ్ స్టైల్. ఈ లోకంలో ఉన్న దేవ వేషధారణ కాదు నా జీవిత వేషధారణ. వాటన్నిటిని కూడా విసర్జించుకుంటూ దేవ పరలోకాన్ని తేరి చూచి దేవుని యొక్క స్వహస్తము ద్వారా నిర్మించబడి ఉన్నా, దేవుని యొక్క చేతులారా దేవ అందచందాలు ఆకృతి చెందబడి ఉన్నా ఆ పరలోక రాజ్యమైన నిధి దేవ మేము ముందుకు తీరడానికి భాగ్యవంతుడయ్యేనా నీ కృపను మమ్మల్ని నిలబెట్టినందుకు దేవానికి స్తోత్రం. ఈ పగటి వేళ ఆరాధన కూడికంతలో కూడా దేవ నీ కృపావాత్సల్యం మాకు దయచేసినందుకు స్తోత్రం. వాళ్ళ ఆరాధన మాకు ఇచ్చినందుకు స్తోత్రం. సాక్ష్యం చెప్పిన బిడ్డల కొరకు దేవానికి స్తోత్రం. వారి సాక్ష్యములో ఉన్న గొప్ప విడుదలలు దేవా జరిగి తీరినందుకు దేవానికి స్తోత్రం. రోగాక్రాంతులై ఉన్న బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం. వారి రోగ దశలో నుంచి దేవా చెయ్యి లేవనెత్తి విడిపించండి, స్వస్థపరచండి దేవా. అదే రీతిగా రాబోయే రోజుల్లో నా ప్రయాణం అయి తీరడానికి ఆశపడుతున్న బిడ్డల కొరకు ప్రార్థన. వారి ప్రయాణం సుఖకరంగా మారి తీరుగాక, వారి ఉద్యోగాలు వారి పనులు అన్ని కూడా క్షేమకరంగా మారి తీరుగాక. గత వారం కలిసేటప్పుడు ఎవరు కూడా రోగిగా దీన దశలో ఉండేటట్టుగా సాక్ష్యాలు వినకుండా స్వస్థపరిచిన దేవుడు నన్ను స్వస్థపరిచాడు, ఆరోగ్యపరిచిన దేవుడు నా తోడై ఉన్నవాడు అన్న సాక్ష్యాలు వినబడి తీరుకు దేవ సహాయం దయచేయండి. ఈ ఆరాధన కుటుంబంలో హాజరైన బిడ్డలందరినీ కూడా దీవించండి, ఆశీర్వదించండి. దీవెనలతో నింపినందుకు స్తోత్రం. వాక్య సందేశాన్ని చెప్పిన సేవకులను దీవించినందుకు స్తోత్రం. వాక్యం విన్న బిడ్డలందరూ కూడా దీవించినందుకు స్తోత్రం. కృపాక్షేమం మమ్మల్ని వెంటాడి వచ్చి తీరుతున్నందుకు దేవునికి స్తోత్రం. దీవెనలతో నింపినందుకు స్తోత్రం. గత 3 రోజులు ఉపవాసంతో ప్రార్థనతో దేవాన్ని సన్నిధులు ఆహార పానీయాలు మాని దేవాన్ని సన్నిధిలో గడిపి తీరడానికి భాగ్యం మాకు ఇచ్చినందుకు స్తోత్రం. దేవ మా కృప కాదయ్యా, నీవు మా బలము కాదయ్యా, మా శక్తి కాదయ్యా, నీ కృప, నీవిచ్చిన మేలు, నీవిచ్చిన బలము, నీవిచ్చిన సామర్థ్యం దేవ దాన్ని చొప్పున నిలబడి తీరడానికి శుద్ధీకరణ పొంది శుద్ధీకరణ నుంచి అధిక శుద్ధీకరణలోకి ప్రయాణం అయితే సహాయం దయచేసి ఈ వినలతో నింపినందుకు దేవానికి స్తోత్రం. సహాయం దయచేసినందుకు స్తోత్రం. ఈస్తున్నామంలో పెట్టుకున్న కుమారులకు పరిశుద్ధాత్మక సహవాసం ఇప్పుడు వెళ్ళప్పుడు ఇక్కడికి వచ్చిన సద్భక్తులతో దేవాన్ని నిండు రాకడ కొట్టుకోవడం గాక. గడి శబ్దంతో 3 సార్లు హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. దేవుడు స్వస్థపరిచినందుకు ప్రయాణమవుతున్న వారికి దేవుడు విడుదల చిన్నందుకు ఆరోగ్యవంతంగా కలవడానికి దేవుడు కూడా తీసుకుంటారు. మానవ యేసయ్య త్వరగా